వాడికి చిలక్క చెప్పినట్టు చెప్పా, వద్దురా వద్దురా వద్దురా. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అమ్మాయిలు డబ్బుల కోసం ఆర్థికంగా మోసపూరితంగా ఉంటారా, ఆ మోసపూరితంలో పడిపోబాకురా అని చిలక్క చెప్పినట్టు చెప్పేవాడికి. కానీ నా మాట వినకుండా ఆడు ఇప్పుడు ప్రాణాలతో లేడు. అసలుకి ఏం జరిగిందంటే, నా ఫ్రెండ్కి ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ప్రతిరోజు ఆ అమ్మాయితో చాటింగ్ చేసుకుంటా అలా కొనసాగిస్తూ ఉన్నారు. చాటింగ్ చేసుకుంటా ఒకసారి ఏం జరిగిందంటే, ఆ చాటింగ్ కాస్త ఇంకా దగ్గరికి అయ్యి వీడియో కాల్ చేసుకుంటున్నారు. ఆ వీడియో కాల్లో చెప్పకూడదు కానీ చెప్పాలి, తెలియాలి కదా, న్యూడ్ కాల్స్ కూడా ఇద్దరు చేసుకున్నారు. ఆ అమ్మాయి ఏమైనా రికార్డ్ చేసి ఆ వీడియో కాల్ అనేది రికార్డ్ చేసి తర్వాత రోజు బెదిరించడం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఏమని బెదిరిస్తుందో తెలుసా, నాకు 1,00,000 కావాలి, ఇప్పుడిప్పుడే నాకు 1,00,000 కావాలి, లేకపోతే వీడియో కాల్ చేసుకున్న వీడియో మీ ఇంట్లో వాళ్ళకి చూపిస్తాను అని చెప్పింది ఆ అమ్మాయి. ఈవినింగ్ లోపు ఇవ్వకపోతే మీ ఇంటికి వస్తాను, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ వీడియో చూపిస్తాను, నన్ను నాశనం చేసావని అని ఆ పిల్ల వార్నింగ్ ఇచ్చింది నా ఫ్రెండ్కి. ఈడు కూడా పట్టించుకోలే, ఈ అమ్మాయి రాదు సావదులే ఎందుకులే అని ఇక పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. మరుసటి రోజు ఆ అమ్మాయి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చి వాడికి కనపడి వెళ్ళిపోయింది. వీడికి భయం పడుతుంది, ఏం చేయాలో తెలియట్లా, డబ్బులైతే లేవు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి చెప్పకుండా ఆ టెన్షను ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకున్నాడు. ఇది రియల్గా జరిగింది. మీకు అర్థమవ్వాలని నేను ఈ విధంగా చెప్పాను, కానీ రియల్గా మా పక్క ఊర్లోనే ఈ విషయం జరిగింది. డబ్బుల కోసం ఎంతగా దిగజారుతారా.